రాజకీయంగా ఈరోజు పూర్ణచంద్ర సార్ గారు ముందుకు రావడం నాకు చాలా సంతోషం. ఎందుకోసం అంటే ఇదే సూర్యరావు సార్ గారు రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిండు, 100 మందికి సన్మానం. ఆ కార్యక్రమానికి సార్ వచ్చిండు. సార్ వచ్చి, సార్ మరి మీరు ఇంత పెద్ద పదవిలో ఉన్నారు, పోలీస్ శాఖలో మీరు ఐపీఎస్ ఉండి ఒక డీజీపీగా ఉన్నారు సార్, మరి ఎట్లా సార్ అని మేము అడిగితే, ఒక 10 మంది అడిగితే సార్ ఏమనంటే, నాకు చేయాలనేటువంటి తపన చాలా ఉంది, కానీ నాకు ఒక అడ్డు ఉందని చెప్పి సార్ చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు చాలా సంతోషకర విషయం, సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత మా కులానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సార్ రాజకీయాలకు రావడం చాలా సంతోషకర విషయం. మనందరం మన కుమ్మరి సంఘంలో తప్పిదని నేను చెప్తా. అంటే నేను చిన్న పిల్లగానే కావచ్చు, నేను ఎంఫిల్ చేసినట్టే థీసిస్ ఎట్లా రాస్తాను మీకు తెలుసు, రీసెర్చ్ చేసి మాట రాస్తాను. నేను చిన్న పిల్లగానే కావచ్చు, కానీ నాకు అనుభవం అటువంటి చాలా ఉన్నది. ఎందుకోసం అంటే నేను ఇంటర్మీడియట్ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎవరు ఎట్లా ఎక్కడ దొరుకుతారని తెలుసు. ఒక్కటి, మన కుమ్మరులో ఎవ్వడు కూడా చిన్న చూపు చూడడు. ఎవ్వరు అంటే చిన్న చూపు చూస్తారు రాజకీయ నాయకులు అంటే, ఎవ్వరు చిన్న చూపు. ఎందుకోసం తెలుసా? ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మాయముంద నుంచి మొదలైతే పెళ్లి చేసుకునే శుభకార్యం కూడా ఫస్ట్ మొదట వచ్చేది కుమ్మరుని ఇంటికే. కాబట్టి కుమ్మరుని గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ గౌరవప్రదమైనటువంటి ఒక కులంగా చూస్తారు. అందరి కులాలాగా చీమ చూడదు. మనకి ఏమీ లేదు మనకు అంటే, ఇక్కడ మనం అందరం ఉన్నాం. సూర్యరావు సార్ గారు, రవిశంకర్ సార్ గారు పిలువగానే మనకి వచ్చి అటెండ్ అయినా సంతోషకరం. సో మనందరం చదువుకున్నాం కాబట్టి ఇట్లుంది. కానీ గ్రామాల్లో ఈ విధంగా ఉండదు. ఒక చిన్న బోకి పిచ్చుక గురించి కొట్లాడతాం, చిన్న కట్టె పుల్ల గురించి కొట్లాడతాం. ఎందుకోసం అంటే నేను చాలా స్పేస్ చేసినాను. మేము పోలీస్ స్టేషన్ కేసులు కాదు, కమిషన్ల కేసు వరకు గ్రామ పంచాయతీలో కుమ్మరులను కొట్లాడుకొని కమిషన్ల వరకు, అంటే ఆ పార్టీ ఈ పార్టీలో పొలిటికల్గా ఫస్ట్ ఏమంటున్నా అంటే, మనము చదువుకున్న వ్యక్తులుగా గ్రామాల్లో అవగాహన తీసుకురావాలి.